హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవాన్ తెలుగు గేమర్. ఈరోజైతే మనం ఆడబోతున్నాం సిఎస్ ర్యాంక్డ్ మ్యాచ్. అయితే మనకైతే ఇది వచ్చింది. ఓకే గాయ్స్, మనమైతే చూసుకుంటే మనదైతే సిఎస్ అయితే మాస్టర్లు ఉంది. మరి వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే కొత్త ఈవెంట్ వచ్చింది, స్కార్లెట్ మూన్ అంట. ఓకే చూడండి గాయ్స్, సిఎస్ ర్యాంక్డ్ అయితే మనకైతే 0 స్టార్స్ ఉన్నాయి. అంటే మొన్ననే ఎలైట్ హీరోయిక్లో పడ్డాం. మనమైతే మళ్ళీ ర్యాంక్ పుష్ చేయాలి. బీఆర్ వెళ్ళింది, కొంచెం ఎలైట్ హీరోకి పోయింది. కానీ మనము ఇంకా హీరోయిక్లు ఉన్నాం. సిఎస్లో అయితే సిఎస్లకు పుష్ చేయాలి. సిఎస్లో మనం ఆడితే అయిపోద్ది గాయస్, కొంచెం పుష్ అవుద్ది. బీఆర్లో చాలా కష్టం అవుతుంది. చూడండి గాయస్, మీరే హీరోయిక్లో 0 స్టార్స్ ఉన్నాయి. మనమైతే ఈ మ్యాచ్ తర్వాత పెంచుకోవాలి. ఇప్పటి నుంచి ఎక్కువ సిఎస్ ర్యాంక్ పుష్ చేయాలి. సీజన్ పడుతుంది సిఎస్కే ఎక్కువ, అదేంటిది మన బీఆర్కి అయితే పడట్లేదు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే చూసేయండి. ఓకే గైస్, మనైతే స్టార్ట్ అయిపోతుంది, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే స్టార్ట్ అయింది. కల్హారీ మ్యాప్ వచ్చేసి కల్హారీ. ఓకే వచ్చేసినాం. మనమైతే ఇప్పుడు యూఎస్పీ 2 అయితే తీసుకుంటున్నాం. యూఎస్పీ 2 మనమైతే రష్కి వెళ్ళిపోదాం. హెడ్ టై చేద్దాం. హెడ్లు పడతాయి, లేకపోతే లేదు. స్టార్టింగే కటర్ నేర్చు రోడ్డు సిద్ధ అంట. ప్లేసు G36 అంట. కానీ ఆ గన్ లేదు అన్ఫార్చునేట్గా. ఏం కాదు, ఆ గన్ ఉంటే మనమే పక్కా గెలిచేటోళ్ళం. ముందే తెలిసిపోయేది, ఎందుకంటే అదేంటిది ర్యాంకు అందులో ఉంది. ఓకే మనం సైడ్ నుంచి అయితే పోదాం, స్ట్రైట్ వద్దు. స్ట్రైట్ పోతే మనల్ని వేసేసారు. మనం సైడ్ నుంచి ఇక్కడ వెయిట్ చేద్దాం, రష్కి వస్తారేమో. అక్కడ ఫైట్ తీసుకుంటారు, నేను ఇటు వస్తే మనమైతే అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఫుల్ స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ అవుతుంది. అక్కడ జరుగుతుంది. మనం మధ్యలోకి వెళ్దాం. ఎడో పైనుంచి దూకుతుండు, ఎక్కుతుండు, మళ్ళీ పోయిండు. లోపలికి వెళ్ళి కొడదాం గైస్ ఆడనైతే. ఓకే ఇక్కడ కిల్లు తీసుకున్నారు. కిల్చర్ చేసేసినాం గైస్ మనమైతే. పాపం వీడు ఫీల్ అయ్యిండు అనుకుంటా, మొత్తం హెల్త్ తీసిండు. లాస్ట్కి దీన్ని కొట్టేసిన, సోనియా పడ్డది. మనమైతే గెలిచేసినాం ఈ మ్యాచ్. అదే మ్యాచ్ కాదు, ఈ రౌండ్. ఓకే 1 vs 0 కొత్త మ్యాప్. ఓకే మనమైతే బిజాన్ తీసుకుందాం గైస్. బిజాన్తో మంచిగా స్ప్రే పడుతుంది. మనమైతే ఈసారి వెనక నుంచి పోదాం గైస్. వీళ్ళు ఉన్నారు, మనమైతే వెనక నుంచి పోదాం. ఓకే గైస్, మనమైతే వెనకాల నుంచి అయితే పోతున్నాం. వాళ్ళకి మన టీం వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. ఈ నెంబర్ 1 పోటీగాడు లెక్క పోతుండు స్ట్రైట్గా. మనం సైడ్ నుంచి పోదాం. ఓకే అక్కడ క్రాస్ ఫైర్ అవుతుంది మధ్యలో సెంటర్లో. ఆడవాడు ఉరికిండు, ఇంకొట్టడానికి ట్రై చేద్దాం. ఆడ లూట్ తీసుకుంటుండు డాబ్ దగ్గర. ఈయనైతే ఫుల్ కిల్ చేసినాం. నాకైండు. సైడ్ నుంచి ఆడ కొడుతుండు, ఆడ పై నుంచి కొడుతుండు, బిల్డింగ్ పై నుంచి. మనమైతే అటు నుంచి పోదాం, కవర్ తీసుకొని కొడుతుండు గైస్. సైడ్ నుంచి పోదాం. ఆడ కూడా స్నైపర్ అనుకుంటా. మన వాళ్ళందరూ, మన టీమ్మేట్స్ అందరూ రష్కి పోయారు ఆడ దగ్గరికి. ఆడున్నారు, ఇంకా 2 ఉన్నారు గైస్. ఒకడేమో నాకు ఓరియాన్ వేసిండు. నేను పైనుంచి కొట్టడానికి ట్రై చేద్దాం. వీడు ఇక్కడ కనిపించట్లేడు గైస్. నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిండు అనుకుంటా. వీడు పైన ఉండుంటాడు. ఒకసారి లోపల పోదాం. వీడు కొట్టట్లేడు, ఇంకా ఏడుండేమో. లోపల చూద్దాం. ఈడ దాచుకుని పిట్ట ఓరియాన్ వేద్దాం. అరే కొట్టేశాడు. హెల్త్ లేదు. కొట్టేసినాం గైస్. ఆ జోన్లో ఉన్నాడు, అందుకనే మనకు అడ్వాంటేజ్ వచ్చింది. జోన్ బయట ఉంటే మననే కొట్టేటాడు, మన పేరు వచ్చింది. ఓకే 3rd మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఏ గన్స్ తీసుకుందాం. మనకి వించెస్టర్ తీసుకుందాం అనిపిస్తుంది గైస్. వించెస్టర్ తీసుకుందాం, ట్రై చేద్దాం. అది ఒకటేసారి 2 బుల్లెట్స్ వెళ్తుంది గైస్. ఎనిమికి డ్యామేజ్ బాగానే వస్తాయి. మనమైతే వించెస్టర్ తీసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్లో లెవెల్ 3 చేద్దాం. ఇక్కడైతే MP5 ఉంది డాబ్ దగ్గర. మనమైతే దాని దగ్గరికి వెళ్ళి మనమైతే కలెక్ట్ చేసుకుందాం MP5ని. నేను వెళ్తుండు, మనం సైడ్ నుంచి పోదాం. కొట్టకుండా ఉంటే చాలు. కొంచెం ఒక్కసారి MP5 దొరికితే స్ప్రే కొట్టచ్చు, ఎవరు కొట్టకుండా చూసుకోవాలి. ఓకే మనమైతే తీసుకుంటున్నాం. ఎవడో డ్యామేజ్ ఇచ్చిండు పైనుంచి. ఇక్కడ కవర్ తీసుకుందాం. ఓకే వచ్చేసింది గైస్ MP5 అయితే. MP5 వచ్చేసింది.
తీసేసుకొని వెళ్దాం. ఎక్కడున్నారు మిగతా ఎనిమిస్? అటు సైడ్ ఉన్నారు గైస్ ఎనిమిస్. అయితే మనమైతే వెళ్దాం. అటు సైడ్ ఎవడో ఫైరింగ్ చేస్తుండు లెఫ్ట్ సైడ్ నుంచి. ఆయనకి కూడా చూద్దాం. ఇంకో అక్కడ ఉన్నాడు గైస్. మనమైతే దగ్గరికి వెళ్దాం. ఈ MP5 ఒక్కడు ఉంటే చాలు గైస్. ఇటు నుంచి వచ్చిండు. నేను ఎంత డ్యామేజ్, ఇంత డ్యామేజ్ చేయాలి. ఓరియాన్ లేదు కరెక్ట్ టైంకి గైస్. వెనక నుంచి కొట్టిండు. ఇడు ఓరియాన్ వేసిండు. మన దగ్గర ఓరియాన్ ఉండుంటే ఇడు పోయేటోడు, మనకి మంచిగా బతికేటోళ్ళం, మ్యాచ్ కూడా గెలిచేటోళ్ళం. ఓరియాన్ లేదు. మరి నెంబర్ 4 అయినా ఏం చేస్తాడేమో. 1 vs 3 కొట్టగలుగుతాడో కొట్టగలడు చూద్దాం. ఈడైతే మొత్తం కవర్ ఫైటే. VSS తీసుకుండు. ఓకే లాస్ట్ మ్యాచ్లో అయితే మనమైతే ఓడిపోయినాం. ఓకే మనం ఇప్పుడైతే బిజాన్ తీసుకుందాం. బిజానే తీసుకుందాం, స్ప్రే పడుతుంది. కానీ మొత్తం డబ్బులు అయిపోయినాయి. ఓకే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరియాన్ వేసుకోవాలి. మనకి లాస్ట్ మ్యాచ్లో ఓరియాన్ లేక మనం ఓడిపోయినాం. లాస్ట్ మ్యాచ్లో 2 vs 1. ఇప్పుడు ఒకటి గెలిచినారు వాళ్ళు. ఓకే మనమైతే ఈ సైడ్ నుంచి అయితే వెళ్దాం. పిరమిడ్ మీద ఉన్నారు వాళ్ళు. అయితే ఎక్కడున్నారేమో కనిపించింది. హెడ్ అయితే కనిపించింది. మెల్లగా పోదాం కింద నుంచి. రష్ అంత వద్దు, కింద నుంచి పోదాం. ఓకే సైడ్ నుంచి కొడుతుండు. కనిపించిండు. ఓరియాన్ వేసినాం. ఇంకెంత డ్యామేజ్ చేయాలో. అయ్యో ఇంతమంది వేసినారు ఎందుకు గైస్ ఓరియాన్. వీళ్ళు ఓరియాన్ వేసినారు గైస్ కరెక్ట్ టైంకి. ఎందుకని వీళ్ళు బతికినారు. లేకపోతే వాళ్ళు టీమ్మేట్స్ ఇద్దరు కలిసి ఓరియాన్ వేసినారు. అందుకని మేమిద్దరం పోయినాం. లేకపోతే మేమే గెలిచేటోళ్ళం, మేమే కొట్టేసేటోళ్ళం. ఇడుండు నెంబర్ 1, నెంబర్ 4 ఉన్నాడు. ఓకే నెంబర్ 1 కూడా నాకు. ఇప్పుడు 1 vs 2 ఎట్లా కొడతాడేమో నెంబర్ 4. లాస్ట్ టైం 1 vs 4 కొట్టలేదు వీడు. 1 vs 3. ఈసారి ఎట్లా కొడతాడేమో 1 vs 2 చూద్దాం. ఓకే ఎనిమి అయితే వస్తున్నాడు. దగ్గరికి అయితే వెళ్తుండు. జోన్ కూడా వస్తుంది మెల్లగా. ఈడనే ఉండు ఎనిమి. ఏమో మరి ఏమవుద్దేమో. వేసినాడు ఇటు గ్లూ వాళ్ళు. ఎనిమి ఆడ నుంచి వస్తుంది. షెట్ లెఫ్ట్ నుంచి అయితే కొట్టేసిండు గైస్. ఇప్పుడైతే వాళ్ళకి 2 points వచ్చినాయి, మనకి 2 points వచ్చినాయి. సో ఈక్వల్. మ్యాచ్ పాయింట్ వద్దు అనుకుంటా, ఏమో మరి. మనమైతే కంబ్యాక్ చేయాలి గైస్. వించెస్టర్ ఇది తీసుకుందాం గైస్. ఇది యూజ్ అవుతుంది చాలానే. ఇది ఇంకా ఓరియాన్ వేసుకుందాం బాగానే. ఇది క్యాంప్ ఫైర్ వేద్దాం గైస్. క్యాంప్ ఫైర్ ఉందని మర్చిపోయినాం మనం. క్యాంప్ ఫైర్ వేసుకుందాం. మనకి బిజాన్ దొరికేసింది. ఓకే గైస్ మనమైతే వెనక నుంచి అయితే పోతున్నాం. మనమైతే సైడ్ నుంచి పోదాం. అటు నుంచి వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళ పైన ఆడ ఉంటారు వాళ్ళు. ఇటు నుంచి పోదాం. నెంబర్ 1 ఇంకా నేను పోతున్నాం. మరి అక్కడ ఉంటారనుకుంటా ఎనిమిస్. చూద్దాం. ఓకే ఫైరింగ్ వస్తుందంటే వీళ్ళు ఉన్నారు ఇక్కడనే. ఇక అంతా ఎట్లా కొట్టేయాలి. వీళ్ళు గ్లూ వాల్ వేసుకున్నారు గైస్. వీళ్ళు గ్లూ వాల్ తీసేంత వరకు కూడా గైస్ బాంబులు ఇస్తున్నారు వీళ్ళు లోపలికి. కానీ అది అవ్వదు. ఓకే మేమైతే వచ్చేసినాం. నెంబర్ 1 కూడా వచ్చేసిండు. రష్కి పోదాం. కనిపించండి. హెడ్ కొట్టినట్టు ట్రై చేస్తుండే. వెనకాల వెనకొకడు ఉండు గైస్. మళ్ళీ వెనకాల నుంచి పైకి వచ్చిండాడు. వీడు కవర్ ఫైట్ తీసుకోవట్లేడు. ఎవడు వచ్చిండు దూకిండాడు. వాళ్ళ టీం మీద దూకిండు, కొట్టేసిండు. ఓకే 2 vs 3 ఏమో ఓడిపోయేటట్టే ఉన్నాం ఈ మ్యాచ్. విక్టరీ అవ్వదు అనుకుంటా. ఓకే చూడాలి మ్యాచ్ పాయింట్. ఇప్పుడు కానీ మనం గెలవలేదనుకో వాళ్ళకే వద్ది మ్యాచ్. ఎట్లా కంబ్యాక్ ఇవ్వాలి. ఓకే మనం స్ప్రే కొడదాం. వించెస్టర్ తీసుకుందాం, హెల్మెట్ తీసుకుందాం, ఇవి వేద్దాం. క్యాంప్ ఫైర్ కాస్త హీల్ వస్తుంది. మన దగ్గర అవి మష్రూమ్స్ లేవు గైస్. ఓకే తీసుకున్నాం. ఓకే ఫుల్ హీల్ అవ్వని. ఓకే గైస్ హెల్త్ అయితే వచ్చేసింది. మనమైతే రష్కి అయితే పోతున్నాం. ఓరియాన్ కూడా ఉంది మన దగ్గర. ఈసారి ఎట్లా కొట్టాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం. మనమైతే ఆడు రష్కి వస్తాడు ఎవడొకడు. ఒకడు కనిపించున్నాడు. అక్కడనే వెయిట్ చేస్తుండే ఎవడొకడు వస్తాడని. ఆపుకోలేక వచ్చేసినాం. వీడికి వించెస్టర్తో హెడ్ పడ్డగానే కొట్టేసినాం. ఓరియాన్ వేసినాం. ఫస్ట్ వీడిని ఫుల్ కిల్ చేద్దాం గైస్. వీళ్ళు రివైవ్ ఇచ్చుకుంటున్నారు. ఫుల్ కిల్ అయిపోయాడు. ఓకే మనమైతే ఇక్కడ హీల్ వేసుకుందాం. లేకపోతే మనం
పోతాము. ఓరియాన్ కూడా తీసుకుందాం. వీడి దగ్గర ఏమున్నాయేమో, వీడి దగ్గర కూడా వేస్ట్ గన్స్ ఉన్నాయి గైస్. ఓకే మనమైతే ఓరియాన్ వచ్చేసింది మనకైతే. మనం రష్కి పోదాం. కంటైనర్ దగ్గర ఫైట్ అవుతుంది. నేను నెంబర్ 1 అయితే వెళ్తున్నాం. కొడుతున్నారు. మనమైతే వీళ్ళకి సపోర్ట్ ఇద్దాం గైస్. సపోర్ట్ ఇద్దాం. ఇది కంటైనర్ మీద ఉన్నాం కనిపించిండు. ఓరియాన్ వేసినాం. కరెక్ట్ టైంలో యూజ్ చేయలే. పైకి వెళ్ళడానికి వెళ్దామంటే జోన్ వచ్చేసింది. వేరే కంటైనర్ ఎక్కైనా పోదాము. ఒకసారి ట్రై చేద్దాం. వేరే కంటైనర్ స్ట్రైట్ పోదాం దుంకడానికి. అరే రాలే గైస్. వీడైతే కిందకి వచ్చిండు. ఓ విక్టరీ కొట్టేసిండు గైస్. గ్యాప్లో మా టీమేట్స్ అయితే విక్టరీ కొట్టేసినారు. విశ్వము అంట. ఓకే గైస్ 7th రౌండ్. మ్యాచ్ పాయింట్ ఈక్వల్. ఏది గెలుస్తుందేమో. ఓకే వించెస్టర్ లెవెల్ 3 వెళ్ళిపోయింది. మనమైతే మష్రూమ్ తీసేసుకున్నాం. ఫుల్ మనకు ఓరియాన్ వచ్చేసింది. ఇంకా క్యారెక్టర్ స్కిల్ వచ్చేసింది. ఓకే అన్నీ తీసేసుకున్నాం. వెస్ట్ హెల్మెట్ అన్నీ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఉన్నాయి. మనమైతే చూడాలి మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం. ఓకే జోన్ ఓపెన్ అయింది. ఇటు నుంచి వెళ్దాం. మరి గెలవాలి మనమైతే. స్పెక్టేట్ చేస్తాడు మా ఫ్రెండ్ అయితే. ఓకే చూద్దాం. సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఇక్కడ వెయిట్ చేద్దాం. వస్తాడు. ఎనిమిస్ ఇక్కడ ఎవ్వరు కనిపించట్లేదు గైస్. అటు వెళ్ళినారు అనుకుంటా. అందరు వేరే సైడ్ వెళ్ళినారు అనుకుంటా. మనం కూడా అటే వెళ్దాం. ఇటు నుంచే. ఓకే మనమైతే వెళ్దాం. ఇక్కడ కొడుతుండు గైస్. ఓరియాన్ వేసేసినాం. వీడికి ఫుల్ హిల్ వించెస్టర్తో కొడదాం. నువ్వు ఓరియాన్ వేస్తావురా. వీడికైతే నాకు అరే నెంబర్ 2 ఇరా రివైవ్ ఇరా. నెంబర్ 2 ఇస్తుండు. రివైవ్ అయితే ఇచ్చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మెడ్కిట్ వేసుకోవాలి. ఫుల్ మెడ్కిట్ లేకపోతే మనల్ని వచ్చి కొట్టేస్తారు. మనకి హెల్త్ లేదు ఎక్కువ. అప్పుడు రష్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే కవర్ తీసుకోవాలి. జోన్ అయితే వచ్చేసింది. ఓకే బాంబు విసురుతున్నాడు వీడు. ఇది అందట్లేదు గైస్. మనమైతే కింద నుంచి అయితే వెళ్దాం. వించెస్టర్ ఉంది. వించెస్టర్తో దగ్గరికి వచ్చి కొట్టేద్దాం. పైన అయితే ఒకడు ఉన్నాడు గైస్. నెంబర్ 1 అయితే నాక్ చేసిండు. నెంబర్ 2 కవర్ తీసుకుండు. నన్ను కూడా కొడుతుండు. నాకేనా గైస్. ఒకటి అరే నెంబర్ 2 రివైవ్ ఇరా. ఇచ్చే ఇట్లా కవర్లో ఇచ్చి. ఓకే మనకి మళ్ళీ రివైవ్ దొరికింది. ఫస్ట్ అయితే మనం హీల్ వేసుకుందాం. ఇటు సైడ్ వస్తాడు. అక్కడ ఉండు గైస్. ఆడైతే మనం ఫస్ట్ మెడ్కిట్ వేద్దాం. నెంబర్ 4 కొట్టేటట్టే ఉంది. ఎక్కడుండో కనిపించింది గైస్. కొట్టేసేస్తున్నాం. షర్ట్ వేరే టీమేట్ అయితే తీసేసుకుండా కిల్ చేసిండు. రివెంజ్ అనుకుంటా ఫస్ట్ మ్యాచ్లో అది. ఓకే గైస్ మనమైతే మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. ఫైనల్గా ఓడిపోయేటట్టు అనిపించింది కానీ మనమైతే గెలిచేసినాం ఎట్లా అట్లా. మరి మనమైతే గెలిచినాం. విక్టరీ అయితే వచ్చేసింది. ఓకే యష్ జంట ఎవడో ఫస్ట్ వచ్చిండు. ఓకే లెవెల్ ఫస్ట్ స్టార్ వచ్చేసింది. మనకైతే ఒక లెవెల్ పెరిగింది. ఒక స్టార్ పెరిగింది. ఓకే మనమైతే లాబీలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్ మనమైతే లాబీలోకి వచ్చేసినాం. మరి ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ టైం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.